హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా వీడియోలు పెట్టి. నా గొంతంతా కూడా ఈ వెదర్‌కి థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిపోయి అస్సలు మాట రాలేదు ఫ్రెండ్స్. అందుకని వీడియోలు పెట్టట్లేదు. నా నోటికి రుచి రుచిగా ఉండాలని ఇవాళ వెరైటీగా కొత్తిమీరతోటి తొక్కు పచ్చడి చేసి మీకు షేర్ చేస్తున్నాను. చాలా బావుంటుంది. రైస్‌లోకే సూపర్‌గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చూద్దాం పదండి ఎలా చేయాలో. ముందుగా ఫ్రెష్గా ఉన్నటువంటి కొత్తిమీర కట్టను తీసుకొని, పెద్ద కట్ట తీసుకోండి. శుభ్రంగా క్లీన్ చేసేసుకొని కాడలతోటి సన్నగా కట్ చేసేసి మొత్తం కూడా ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ వేయొద్దు. ఆయిల్ వేయకుండా 2 స్పూన్లు ఆవాలు, అర చెంచా మెంతులు వేసి వేయించి పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కగానే 5, 6 ఎండుమిర్చి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసేసి బాగా వేయించి ఒక కప్పులో పక్కన పెట్టుకోండి. ఈ విధంగా అదే ఆయిల్ తోటి కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర అంతా వేసేసి బాగా మగ్గనివ్వండి. ఆకంతా కూడా అది చల్లార్చి పక్కన పెట్టుకోండి. మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్నటువంటి ఆవాలు, మెంతులు వేసేసి, అలాగే ఎండుమిరపకాయలు పోపు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. అందులోని చల్లార్చి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసేసి, కొంచెం నానబెట్టుకున్నటువంటి చింతపండు, రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు వేసేసి మెత్తగా మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కగానే ఒక స్పూన్ ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, అలాగే కాస్త ఇంగువ బాగా వెయ్యండి. దట్టిస్తే బాగుంటుంది టేస్ట్. కాస్త కరివేపాకు వేసేసి ఇంగువ పోపులో ఈ పచ్చడి వేసేసి బాగా కలిపేసేయండి. ఇలా రెడీ అయినటువంటి కొత్తిమీర తొక్కు పచ్చడిని ఒక కప్పులో పెట్టుకొని, పైన ఏం చేస్తారంటే ఒక ఉల్లిపాయ వేయించేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి ఆ పచ్చడి మీద జల్లేసేసి ఆ పచ్చడిలో కలిపేసేయండి. అసలు ఎంత బాగుంటుందంటే ముద్ద ముద్దలో నన్ను తలుచుకుంటారు. అంత బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. నూనెలో వేగినటువంటి ఉల్లిపాయతో ఈ కొత్తిమీర తొక్కు పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని ఇంత నూనె వేసుకొని తింటే ఉంటుంది. అబ్బో, అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.